అదే విధంగా ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎందుకని వాళ్ళ తమ్ముడి మీద కేసు ఫైల్ చేయలేదు? నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకురావడానికి మంగ్లీ గారికి ఎందుకు భయం? నేను ఏమంటున్నా అంటే బాధితులందరూ చెప్పేది మంగ్లీ గారి తమ్ముడు శివ ఉన్నాడు అని. కానీ ఇంతవరకు మధు మీద గాని, రమావత్ మధు మీద గాని, వాళ్ళ తమ్ముడు శివ మీద గాని, పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ మీద గాని, పాల్దియ శైలజ చౌహాన్ మీద గాని ఎందుకని బాధితుల తరపు నుంచి ఆవిడ ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు? మీరు చూశారు, ఒక వ్యక్తి ఈ రోజు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడికి వెళ్లి ఏది ఫిలిం ఛాంబర్ అదే విధంగా మా అసోసియేషన్ కి వెళ్లి ఈ కేసు తేలేంత వరకు ఆవిడని సినిమాలలో పాడించొద్దు అని చెప్పడం ఇది నిజంగా శుభ పరిణామం. ఏంటంటే ఇక్కడ ఆవిడ కమ్యూనిటీని బేస్ చేసుకొని అడ్వకేట్లను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా తప్పు వ్యవస్థ. ఇది సమాజంలో ఒక తీరని అంటే ఒక అసాంఘిక చర్యగా మేము పేర్కొంటున్నాం. చాలా మంది న్యాయవాదులు ఈ రోజు నాకు అండగా రావడం జరిగింది. అదే విధంగా ఎంతో మంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మీరు అందరూ చూస్తున్నట్లయితే సమాజంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరఫున ప్రతి ఒక్కరూ వాళ్ళ గలం ఇప్పుడు నిజంగా చాలా సంతోషం. ఆల్రెడీ డీజీ గారికి నేను ఈ కేసు ఇవ్వడం జరిగింది. సో ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా ఈ రోజు కలవడానికి గల అంశం ఏంటంటే పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం నేను ఆయన కలిసా. సో పర్సనల్ సెక్యూరిటీ కోసం కలిసా, సముఖంగానే ఉన్నారు. సో తప్పకుండా నేను ఆశిస్తున్నా నాకు పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి. అదే విధంగా ప్రతి ఒక్క న్యాయవాది ఈ రోజు మీరు గళం విప్పాలండి. న్యాయ వ్యవస్థ మీద ఒక తీరని అపవాదు ఈ మంగ్లీ గారు వేయడం జరిగింది.